ఓరుగల్లు పోరులో మెజారిటీ కీలకం కాబోతోందా? మెజారిటీ పైన టీఆర్ఎస్ ఎందుకు దృష్టి సారిస్తోంది? గతం కంటే ఎక్కువ మెజారిటీ సాధిస్తామంటున్న టీఆర్ఎస్ మాటలు నిజమవుతాయా? ఓరుగల్లుపై కేసీఆర్ స్ట్రాటజీ ఏంటి? మెజారిటీపై దృష్టి సారించిన టీఆర్ఎస్. మెజారిటీ 4 లక్షలు దాటాలని టీఆర్ఎస్ టార్గెట్. రంగంలోకి దిగిన ఇన్ఛార్జ్ మంత్రులు. విపక్షాల ఆరోపణలపై టీఆర్ఎస్ ఎదురుదాడి. ఒక్కరోజు వరంగల్లో ప్రచారం చేయనున్న కేసీఆర్. వరంగల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్న అధికార టీఆర్ఎస్ దృష్టంతా మెజారిటీపైనే పెట్టింది. ప్రభుత్వ వ్యతిరేకత లేదని చెప్పేందుకు తమ అభ్యర్థికి వచ్చే మెజారిటీని నిదర్శనంగా చూపాలని టీఆర్ఎస్ భావిస్తోంది. 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి 3,92,574 ఓట్ల భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్యను ఓడించారు. 2, 3 స్థానంలో నిలిచిన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు సాధించిన ఓట్ల కంటే కడియం శ్రీహరి రెట్టింపు ఓట్లు సాధించారు. తాజాగా జరిగే ఉప ఎన్నికల్లో మెజారిటీ 4 లక్షల ఓట్లు దాటాలన్నది టీఆర్ఎస్ టార్గెట్. ఇదే విషయాన్ని పార్టీ నాయకులందరికీ పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. విపక్షాల ఆరోపణలు తిప్పికొడుతూ 16 నెలల పాలనలో సాధించిన విజయాలు ప్రజలకు వివరించాలని కేసీఆర్ ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాలతో ఇన్ఛార్జి మంత్రులంతా తమకు కేటాయించిన నియోజకవర్గాలకు చేరుకున్నారు. వరంగల్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. నియోజకవర్గాల వారీగా మంత్రులకు ప్రచార బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్త పసునూరి దయాకర్ను ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ రంగంలోకి దించింది. అతి సామాన్య కార్యకర్త అయిన దయాకర్కు ఎన్నికల ఖర్చు కోసం టీఆర్ఎస్ పార్టీయే స్వయంగా నిధులు సమకూర్చింది. అందరం కూడా ఐకమత్యంగా ఉండి ఖచ్చితంగా చాలా మంచి మేయాటితోని మిత్రుడు దయాకర్ని గెలిపించుకొని రావాలి. పేద గొప్ప అనే తేడా లేకుండా, ఆయన పేదనా గొప్ప అనే తేడా లేకుండా ఎన్నికలకయ్యే మనం పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టే పార్టీ కాదు, మీకు తెలుసు. ఎన్నికలకయ్యే కొద్దిపాటి ఖర్చును కూడా పార్టీయే భరిస్తుంది. మీరు దయాకర్ని సతాయించద్దని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆయన గొప్పగా డబ్బులున్నవాడు కాదు, ఆయన పార్టీకి ఆయన బతికేవాడు. కేవలం పార్టీ సాయంతోనే ఈరోజు ఎలక్షన్ నెక్కుకొని రావాలి. తప్పకుండా పార్టీ ఇచ్చే ఆర్థిక వనరులతోనే ఆయన ఎలక్షన్ కూడా గెలుచుకొని వస్తాడు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఉద్యమకారులకు గుర్తింపు లేకుండా పోయిందని, సామాన్య కార్యకర్తలను పార్టీ పట్టించుకోవడం లేదనే విషయాన్ని దయాకర్ ఎంపికతో పోగొట్టుకోవాలని టీఆర్ఎస్ చూస్తున్నట్టు కనిపిస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నెల 17న వరంగల్లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు. 2, 3 ఎన్నికల ప్రచార సభలకు హాజరవుతారని సమాచారం.